హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీస్. సో ఈరోజు మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది, టెక్నోవా ఈవెంట్. ఈరోజు టెక్నోవా డే 1 ఏమేమి ఉంటాయంటే ఫ్లాష్ మాబ్ ఉంటుంది, స్టైలెన్స్ లెవెల్ వాక్ ఉంటుంది, స్ప్లాష్ అవుట్ పర్ఫార్మెన్స్, విష్ణు స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ది డ్యాన్స్ బ్యాటిల్, లాస్ట్లో డీజే నైట్. అండ్ ఇక్కడ మాకు ఫుడ్ కూడా అన్నీ జరుగుతున్నాయి, అవన్నీ మీకు కూడా చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది ఈవెంట్ రోజు మార్నింగ్. యాక్చువల్గా ఈవెంట్ అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది, కాకపోతే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఆఫ్టర్నూన్ నుంచే పెడతారు కాబట్టి బేసిక్గా ఆఫ్టర్నూన్ నుంచే హడావిడంతా ఉంటుంది. ఇంకా స్టాల్స్ అన్నీ సెట్ చేస్తున్నారు. ఈ లోపు మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. యాక్చువల్గా ఆ రోజు మాకు మార్నింగ్ క్లాసెస్ ఉండే, సీనియర్ సెషన్ ఉంది, అది అటెండ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడికి వచ్చాము. హాయ్ చెప్పండి సార్, మీరు కూడా. మేము బయటకు వచ్చే టైంకి స్టాల్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు, అన్నీ సెట్ చేస్తున్నారు, ఇంకా టైం పడుతుంది అన్నారని చెప్పి బయట ఫుల్ ఎండగా ఉందని చెప్పి ఆడికి వచ్చాము. ఏసీ ఉంటుంది, చల్ల కూర్చోవచ్చు అని చెప్పి లోపు ఇవన్నీ స్టార్ట్ అయ్యే లోపు. సో గైస్, ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. అందులో నచ్చినవి తిన్నాం. ఆల్రెడీ కొన్ని కూపన్స్ అయితే తీసుకున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. కెమెరామ్యాన్ అపూర్వతో కీర్తి. గైస్, రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ అయ్యి స్టాల్ పెట్టుకున్నారు. మా ఊర్లో చేపలు అలాగే బాటిల్ ప్లేస్ లో చేపలు ఉంటాయి. ఇంకొంచెం తగ్గించిన బాగుంది గైస్, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. మొత్తం అయిపోయాక టిష్యూ అని అడుగుతుంది. అది బాగానే ఉంది కాదు, బాగుంది. గైస్, భీమన్ ఇన్ఫ్లుయెన్సర్ 2.0 బాబాయ్. ఈ రోజు మనం భీమవరంలో ఉన్న విష్ణు కాలేజ్ లో ఉన్న క్రీమీ డిలైట్స్ కి అయితే వచ్చాం. దబిడి షేక్స్, రాజ్మెంట్ రోజ్ మిల్క్, బాదం మిల్క్ విత్ ఐస్ క్రీమ్, బాదం మిల్క్ థిక్ షేక్స్ ఉన్నాయి. వచ్చి కొనుక్కోండి. గైస్, రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన విష్ణా సాయి. థ్యాంక్ యూ అక్క. దీని మీద ఐస్ క్రీమ్ ఉండదా? సుజనా అక్క, దీని మీద ఐస్ క్రీమ్ ఉండదా? బాదం ప్లస్ ఐస్ క్రీమ్ చెప్పుకోలేదు, బాదం ఓన్లీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకోండి ఎక్స్ట్రా. బాగుందా? తాగలేదు ఇంకా. గ్రేప్ జ్యూస్ అంట. హాయ్ గాయ్స్, ఏంటి లొకేషన్ చేంజ్ అనుకుంటున్నారా? సాయితి వాళ్ళ ఇంటికి వచ్చాం. హాయ్ సాయితి. ఈవినింగ్ ఫెస్ట్కి మేము రెడీ అవుతున్నాము. యాక్చువల్గా సాహితీ వారి ఇంట్లో చాలా వీడియోస్ తీసాను నేను, గెట్ రెడీ విత్ అస్ అని చాలా ప్లాన్ తీసాను కూడా. బట్ ఆ వీడియోస్ అన్ని నా ఫోన్లోకి డౌన్లోడ్ అవ్వట్లేదు. దాన్ని నెక్స్ట్ డే నేను ఎయిర్ డ్రాప్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది నెక్స్ట్ డే కాలేజ్కి రాలేదు. సో ఈ చిన్న చిన్న క్లిప్స్ ఏదైతే ఉన్నాయో అది యాడ్ చేస్తున్నాను. మేమిద్దరం అగారోది బ్లో డ్రైయర్ బ్రష్ వాడాము, చాలా బాగా వచ్చింది. కాకపోతే 5 minutes కూడా ఉండలేదు. ఇక్కడ ఎంత బాగుందో, కాలేజ్కి వెళ్ళేటప్పటికి మొత్తం చెరువుపోయింది. చాలా టైం పట్టిందా హెయిర్ సెట్ చేయడానికి, అంతసేపు చేసి ఒక 10 minutes కూడా లేదన్నందుకు చాలా బాధపడ్డాం. బయటికి ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వచ్చి లోపలనే మొత్తం హెయిర్ అంతా నార్మల్గా వచ్చేసింది. అసలు చేసిన దానిలానే లేదు, అదొకటే కొంచెం సాడ్ అంతే.
ఇంకా మేము కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. అప్పుడే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా, హాఫ్ కంప్లీట్ అయిపోయింది కూడా మేము వచ్చేటప్పటికి. ఇంకా మా దగ్గర కొన్ని కూపన్స్ ఉన్నాయి అనమాట, అవన్నీ తీసుకుని వస్తున్నాం ఏమనుకుని ట్రై చేయడానికి. ఇప్పుడు నా హెయిర్ చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. మీరు చూసిన జస్ట్ ఒక 5 minutes డిఫరెన్స్ అంతే. సో మేము ఇక్కడైతే పానీపూరి ట్రై చేస్తున్నాం. మ్యూజిక్ సెట్ అయిపోయింది. ఇక్కడైతే పర్ఫార్మెన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి, స్కిట్ అన్నీ చేస్తున్నారనమాట. మేము అసలే ఈవెంట్కి లేట్గా వచ్చామంటే మళ్ళీ ఇంకా సగం టైం ఫొటోస్కి కేటాయించేసాం. సగం ఈవెంట్ అంతా దానికే సరిపోయింది. ఇక్కడైతే బబుల్ టీ తీసుకుంటున్నాము. మేము బబుల్ టీ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫెస్ట్కి వచ్చాం గైస్. మమ్మీ వాళ్ళు ఫెస్ట్కి వచ్చాం. ఇది పీచ్ బాబడి. ఏ ప్రాలిక గివ్ మీ బాబడి. దిస్ ఇస్ బ్లాక్ కరెంట్ బబుల్ టీ. ఇదో తీసుకోవాలి మనం ఇంకా. విల్ షో యూ మై ఫెస్ట్, అవర్ కాలేజ్ ఫెస్ట్. మాకు తెలియకుండానే మేము తీసుకున్న ప్రతి కూపన్ డ్రింక్సే తీసుకున్నాము. అసలు తిని ఫుడ్ ఐటమ్ ఏది తీసుకోలేదు. అక్కడ వెళ్ళి తింటున్నప్పుడు గుర్తొచ్చింది అసలు తినేదేం తీసుకోలేదు, అన్ని డ్రింక్సే తీసుకున్నాం అని చెప్పి. హాయ్. ఇంకా బబుల్ టీ తీసుకుని తాగేసిన తర్వాత ఫొటోస్ దిగడానికి వచ్చాం. ఈవెంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం 3/4 ఆఫ్ ద టైం దీనికే సరిపోయింది. చాలా టైం ఫొటోస్ దగ్గర అయిపోయింది. ఇంచుమించి 2 hours అలా పడింది ఓన్లీ ఫొటోస్ కోసం, జస్ట్ ఫొటోస్ అంతే మా అందరికి దిగడానికి. ఇంకా హాఫ్ ఆఫ్ ద ఈవెంట్ అక్కడే కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ ఇంట్రో చెప్పినప్పుడు అన్ని ఈవెంట్స్ చెప్పాను కదా, అందులో హాఫ్ అయిపోయిన తర్వాత స్టైలెన్స్ లే వాళ్ళది వాక్ జరుగుతున్నప్పుడు ఈవెంట్లోకి ఎంటర్ అయ్యాం మేము. సో గైస్ ఇప్పుడైతే స్కిట్ విష్ణు స్కూల్ ఆఫ్ మ్యూజిక్ జరుగుతుంది. ఇప్పుడు స్కిట్ అయిపోయింది. అంత టైం మేము ఫోటోలు తీయడానికి కేటాయిస్తాం అనమాట. సో ఇప్పుడు ఫెస్ట్లోకి వెళ్ళిపోదాం. అన్ని స్టాల్స్ చూపించలేకపోయాయి. స్టాల్స్ అండి. For all Karthik fans here. Okay. We end with this song. So hope you guys are ready to vibe. Are you guys ready? ఏ సాత్వి రివ్యూ ఏమన్నా మీకు మీ షాప్ ది? నేను తాగిస్తాను. నేను ఇప్పుడు వస్తాను. మీ షాప్ రివ్యూ నువ్వేచుకో. ఇది లాస్ట్ ఇయర్ టెక్నోవాది జరిగిందని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలా ఎంజాయ్ చేసాం మేము, ఎందుకంటే అది మా ఫస్ట్ ఈవెంట్ కాలేజ్లో, టెక్ ఈవెంట్. ఇప్పుడైతే స్టైలెన్స్ లే వాళ్ళది వాక్ జరుగుతుంది. సో చూసేయండి.
లోపలికి వెళ్తే డీజే నైట్ ఉంటుంది అనుకున్నాం కానీ డీజే నైట్ లేదు. సో వీఆర్ ప్లేయింగ్ హౌసీ. కూల్ డ్రింక్స్ అవైలబుల్ అంట. డీజే పెట్టాల్సిందే. గైస్ గోయింగ్ ఆన్ నైట్ వాక్ గైస్. చాలా బాధగా డీజే లేదని చెప్పి ఏం చేయాలో తెలియక నైట్ వాక్ క్యాంపస్ లో చేస్తున్నాము. డే స్కాలర్ బీయింగ్ అండ్ హాస్టలర్ ఫర్ ఎ డే. అసలు డీజే ఉంటుందని ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అసలు ఇంత అసలు లేదు. చనిపోయే ముందు ఒక చివరికి వరకు అంటూ ఉంటది కదా గైస్, అలా మాకు డీజే ఎలా అంటే మా కాలేజ్లో ఇట్స్ డీజే వన్ ఆఫ్ ద బెస్ట్. బట్ అదే లేదు ఇప్పుడు. యాక్ వెయిటింగ్ ఫర్ ద డీడే. ఇట్స్ టుమారో గైస్. లోనికి ఏమన్నా జరుగుతుందేమో చూద్దాం పదండి. ఆఫ్టర్ టెక్నోవా సినారియోస్ మీకు చూపిస్తాను నేను. స్టాల్స్ ఇప్పుడు కీర్తి డైరీస్ తో ఉన్న బ్లాగ్ పార్ట్నర్ తనుష. ఇదిగోండి గైస్ ఆఫ్టర్ టెక్నోవా సినారియోస్. టైం 1 గంట. మీతో ఉన్నది టైం ఏమో అసలు జూనియర్స్ ఉన్నారు చూడు, మన జూనియర్స్ ఎంత హెల్ప్ చేశారు తెలుసా? ఒక 20 మందిని ఎఫర్ట్స్ కి మైండ్ బ్లోయింగ్. ఒంటి గంటకి బ్రౌనీ తీసుకుంటున్నాం. ఫోన్ పే కానీ పేమెంట్ యాప్స్ ఏమైనా ఉంటే గైస్ కష్టజీవి గైస్. ఇక్కడ నైట్ టైం ఈ మిడ్ నైట్ ఈ టైం లో కూడా పనిచేస్తుంది గైస్. ఇప్పుడు దాకా తలెత్తి నేను చూడలేదు తెలుసా? నీకు అన్ని ఎక్స్పీరియన్స్ కోసం రావాలి. మిడ్ నైట్ క్రేవింగ్స్ గైస్. అందుకే ఇది చాలా ఉపయోగపడుతుంది మాలాంటి హాస్టల్స్ కి. ఇలాంటి డే స్కాలర్స్ కాదు, అప్పుడప్పుడు హాస్టల్లో అప్పుడప్పుడు ఇలాంటి కష్టకరమైన సిచ్యువేషన్ లో స్టే చేసినప్పుడు ఇదే దిక్కు గైస్. యాక్చువల్గా హలీం తీసుకుందాం అనుకున్నానే, ఉంచింది జ్యోతికి ఒక బాక్స్. అక్కడ రూమ్ దగ్గర లేట్ అయిపోయిందని చెప్పి ఇచ్చేమన్నారు. ఇక్కడే మీరు అన్నీ చేయాలన్నమాట. నీ సెకండ్ టైం రావడం ఏదో తెలిసిందని లాగేస్తున్నాను. కోకా ఇదా ఉంది, అదిగోనే బాబు థమ్స్అప్. ఇంకా వెండింగ్ మిషన్ దగ్గర స్నాక్స్ తీసుకుని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాం పడుకుంటా. కానీ కాకపోతే యాక్చువల్గా పడుకోలేదు, చాలా ఎంజాయ్ చేసాం, చాలాసేపు మాట్లాడుకున్నాము. నార్మల్గా ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు అది తీసుకున్నాం ఇది తీసుకున్నాం అని చెప్తాం కదా. హాస్టల్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అన్నీ చూపించింది ఏమేమి ఉన్నాయో. సో దాని హాస్టల్ సంసారం అంతా చూపించేసాను నేను. ప్రణవి దాని ఏమంటారు స్కిన్ కేర్ స్లాష్ మేకప్ చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్, ఇది ఏమో పర్ఫ్యూమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ ది 1000 wishes. ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్, ఏదో గిన్నె పెట్టుకుంది ఇక్కడ. ఇది రోజ్మెరీ హెయిర్ ఆయిల్, ఆక్వాలాజికా సన్ స్క్రీన్, సెటాఫిల్ మాయిశ్చరైజర్. ఇది ఇందాక నేను చూడలేదు, రైస్ టోనర్ అంట. ఇది న్యూట్రిజన్ సన్ స్క్రీన్ చాలా బాగుందంట గైస్. అండ్ నెక్స్ట్ ఇది మాయిశ్చరైజర్ వాడట్లేదు అంటే ఇందాక చెప్పింది. ఈ 2 హెయిర్ సీరమ్స్ కైండ్ ఆఫ్ సమ్. ఇది ప్లమ్ క్యాండీ మైల్స్ ది లిప్ బామ్, చాలా బాగుంది గైస్, నేను ట్రై చేసాను ఇందాక. ఇవన్నీ మళ్ళీ పెడదు. ఇది దీని డబ్బా, ఇది కెమిస్ట్ అండ్రమ్ రోల్ ఆన్, ఇది కూడా మాయిశ్చరైజర్ అంట. ఇది చాలా బాగుందండి గైస్, నేను కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇందాకే చెప్పాను ప్రణవి రివ్యూ ఇచ్చింది. దట్స్ ఇట్ ఫర్ ప్రణవి స్కిన్ కేర్ సెక్షన్. అదేంటో చెప్పు. ప్రణవి తవ్వకాల్లో కనిపించిన ఇంకో క్యూట్ థింగ్స్, దిస్ క్రోషే థింగ్స్. క్రోషే అని అంటారు, క్రోషే అంటారు, క్రోషే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదేమో ఇది పఫర్ ఫిష్ కాదు, దట్స్ వేల్. వేలా అలా అయిపోయింది. ఇదేమో స్ట్రింగ్ రే. ఇది వెయిట్ ఐ టెల్ యూ. డ్రాగన్ డైనోసార్
అదే లేవు అదే ట్రైన్ వస్తే కనిపెత్తలేదు ఇది చాలా బాగుంది గైస్ ఇల్లు అంట ప్యాంట్ ప్రణవి రూమ్మేట్ షర్ట్ ప్రణవి క్లిప్ శ్రవంతి రూమ్మేట్ దట్స్ హౌ డేస్ కాలేజ్ లైఫ్ ఇన్ హాస్టల్ లుక్స్ లైక్ ఫ్రెండ్స్ గైస్ ఏదో ప్రణవికి చాలా ఇష్టమైన చూపిస్తుందంట వావ్ పర్పుల్ కలర్ వావ్ సో నైస్ ప్రణవి yes they gave you two types of shoes yes so that's it నార్మల్గా అమ్మాయిలకి షాపింగ్ స్కిన్ కేర్ డ్రెస్సెస్ అని చాలా ఇష్టం కదా సో ప్రణవి ఏదైనా తీసుకుందా అన్నీ చూపిస్తుంది నాతో పాటు మీకు కూడా చూపించేస్తున్నాను సో ప్రణవి స్కిన్ కేర్ అయిపోయింది అదేదో మిస్లీనియస్ స్టఫ్ అంతా అయిపోయింది బాడీ కేర్ అయిపోయింది హెయిర్ కేర్ అయిపోయింది బట్టలు అసలు మాకు నార్మల్గా సినిమా చూద్దాం అనుకున్నాము ఇదంతా అయిపోయిన తర్వాత సినిమా ప్లాన్ వస్తుంది యాక్చువల్గా మేము టైం 1:30 అయింది అనుకున్నాం బట్ యాక్చువల్గా టైం ఫోన్ అది మా ఊళ్ళో 1:30 టైం 3:18 పొద్దున్న 9కి మాకు క్లాస్ ఉంది నేను 6కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 9కి వచ్చాను ఇది పైతాని ఓని చాలా బాగుంది దీని మీద ఓని ఈ కలర్ ఇది ఓని చాలా బాగుంది బట్టల వ్యాపారం పెట్టేస్తున్నాను హాస్టల్లో కూర్చొని సో ఆఫ్టర్ టెక్నోవా మా నైట్ లైఫ్ ఇన్ హాస్టల్ చూసేయండి చాలా కబుర్లు చెప్పుకున్నాము చాలా మాట్లాడుకున్నాము ఈరోజు ప్రణవి నిజంగా లైక్ ఐ షుడ్ థ్యాంక్ హర్ నా వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ అయింది వేసుకుంటే అవుట్ఫిట్టే లేదు ఇప్పుడు నార్మల్గా నాకు బ్లాక్ ట్రౌజర్ కావాలన్నమాట నా డ్రెస్ మీద సెట్ అయ్యేది ఆర్టీ వాళ్ళందరిది బ్లాక్ ట్రౌజర్ అదన్నమాట ఎవరిని అడిగినా సరే లేదు అది ఇచ్చేసామని అన్నారు నాకు ఇంకా అది వేసుకోకపోతే ఇంకా టెక్నాలజీ మానేద్దాం అనుకున్నాను నేను అది వేసాను ఇంకా చాలా బాగుంది కూడా ప్రణవి చాలా మందిని అడిగి ఏవో ఇందాక నుంచి అయితే నా మొక్క మీద చూసేటట్టు ఉండేది కదా దానికి ప్రణవి చాలా మందిని అడిగి నాకు ఈ బ్లాక్ కలర్ అది పెడతావా ఇది కూడా ఇది ఎంత బాగుందో తెలుసా గైస్ ప్రణవి ఫస్ట్ ఇయర్ ఇది తెచ్చుకునేది కాలేజ్కి పెన్సిల్ కేసుకుని గైస్ ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యు రిమెంబర్ దిస్ దాచుకున్నాను తెలుసా నా చేతిలో పట్టట్లేదు ఈ కేసు వీడియో అయిపోయిన తర్వాత ఆ కేసు నేను తస్కరించేసాను అదే ఇప్పుడు వాడుతున్నాను కూడా నేను మా మెమరీస్ గైస్ మీకు అన్ని ముక్కలు చూపిస్తున్నాను ఎందుకంటే ఆ వీడియో తీయాలన్న ఆలోచన కూడా రావట్లేదు అలా వాగేసుకుంటున్నాం మేము చాలా మంచి మెమరీస్ ఉండే మాకు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాతే ఎవరికల్లా అలా వెళ్ళిపోయారంటే జూబ్లియన్స్లో మేము వెళ్ళిన కాలేజ్లో వెళ్ళిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఈవెంట్ జూబ్లియన్స్ హైదరాబాద్కి వెళ్ళాం ఫస్ట్ ఇయర్లో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ తొంటేపు ఎవరైనా తొంటేపు ఇంటర్వ్యూస్ వస్తే కాబట్టి లెట్ మీ నో ఓ వద్దు ప్లీజ్ చాలా తప్పది ఇక్కడ ప్రణవి దానికి సంబంధించిన వస్తువులన్నీ చూపిస్తుంది దానికి వెనకాల స్టోరీ కూడా చెప్పింది చాలా మంచిగా ఉన్నాయి అనమాట అంటే ఒకసారి అంట వాళ్ళ ఫ్రెండ్ తిన్నా వేరు ఊరు వెళ్ళిపోతే లెటర్స్ రాసుకునేవారు అవన్నీ చూపించింది చాలా ముద్దుగా అనిపించింది మీకు ఒకటి గమనించి పురుషుడు రాధా ప్రణవి తోటే మీరు వాళ్ళు అనుకుంటే ఏదో కార్డులో నా పేరు ఇప్పటికి పవన్ మెయిల్ అని ఉంటుంది జస్ట్ ఇప్పటికి క్లాస్లో బ్యాగ్ పెట్టుకునేదాన్ని నాకు తెలియనప్పుడు మా క్లాస్లో బాగున్నాను ఒకటి ఉంటుంది ఇక్కడ యాడ్ చేస్తాం అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేసేవారు అంటే తీసేసుకుని దాచుకుని నాకు ఒక రోజు తర్వాత రియలైజ్ అయ్యాను అది లేదని అడిగితే అసలు అయ్యో నీకు కిచెన్ పోయిందా అని అన్నారు అసలు నాకు వాళ్ళు ఎవరు కొడిసారని నాకు గెట్ ఫీలింగ్ ఎందుకంటే నేను సాధారణంగా లేదంటే ఎవరు తీస్తూ కంటిన్యూషన్ గైస్ ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇలాంటివి ఎవరు కొట్టారు వాళ్ళే దొబ్బేశారని నాకు చాలా గెట్ ఫీలింగ్ కానీ చాలా యాక్ట్ చేస్తారు వాళ్ళు నేను అసలు తీసుకోలేదని కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇచ్చేసారు ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది ఎస్ ది మోస్ట్ కన్నింగ్ గర్ల్ గైస్ బెంచ్ మేట్ ఏమైందంటే ఒక రోజు పొరపాటు నేను ఒక పీరియడ్ అటెండ్ అవ్వలేదు అనమాట
ఆ సేమ్ సార్ పీరియడ్ నెక్స్ట్ ఒక 1 పీరియడ్ తర్వాత ఆయన వచ్చారు. అయితే అటెండ్ అయ్యాను యాక్చువల్గా, క్లాస్ సరిగ్గా వెళ్ళలేదు. నాకు అర్థమైనప్పుడు ఎవరు అయితే ఏమైంది, అలా బెంచ్ మేట్ అనమాట. అది ఆయన సార్ అమ్మాయి ముందర క్లాస్ అటెండ్ అవ్వలేదని నుంచోబెట్టి క్వశ్చన్ అడిగితే నాకు తెలీదు, నా బెంచ్ మేట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పింది. అయితే మధ్యలో ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అలా చూస్తుంది అనమాట. ఆ సార్ అడిగారు, ఆ అమ్మాయి అమ్మ అంటే ఆ కాదు సార్ అంటే నన్ను చూపించింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందర క్లాస్ లో సరిగ్గా వినలేదు, చాలా నిద్ర వస్తుందని అంటే నా పేరు చెప్పింది. ఆయన ఏమో కమ్ టు ది డయాస్ అని పిలిచి అడిగారు మార్నింగ్ క్లాస్ లో ఏం జరిగిందని. సార్ నాకు నిజంగా తెలియదు సార్, నాకు గుర్తులేదు సార్, సాయంత్రం నేర్చుకుని చెప్తాను సార్ ఆ అమ్మాయి కంటే. చెప్పమ్మా నువ్వేం చెప్తావు, మేము కూడా వినాలి కదా. ఆ రోజు ప్రణవి ఫేస్ చూడాలి గైస్. అక్కడ ఎలాగుంటుందంటే హీరోకి యాక్షన్స్ ఏంటి డైలాగ్స్ ఇవ్వకుండా యాక్ట్ చేసేమన్నట్టు యాక్ట్ చేసింది ప్రణవి. నేను అక్కడ నుంచున్నాను, నేను క్లాస్ కంటిన్యూ చేస్తారు, నన్ను అక్కడే నుంచోబెట్టిస్తారు. ఆ రోజు దాని మీద నాకు మండింది ఫోటో. పొట్టి బాగున్నా హీరో. అలా జరిగింది అనమాట. ఇది నా ఎంటర్లోదే నేను కొనుక్కున్నాను. ఇది ఏమనుకున్నది, ఇది చిన్న పాకెట్ పౌచ్. ఇది యాక్చువల్గా 200, అందుకే కొనుక్కోలేదు, నేను ఎత్తుతా. చాలా మంది ఎక్కడ కేరళనా? దీంట్లో బుజ్జుగా ఇయర్ ఫోన్స్ రాసుకుంటాను. దీనికి సో కాల్డ్ కనెక్టర్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను గైస్, నా ల్యాప్టాప్ పెట్టుకుందామని. కీర్తి ఇంటికి, ఇక్కడైతే నాకు అక్కడ దాకా వెళ్తే తెచ్చుకోవాలి కదా అని కీర్తి ఇంటికి పెట్టా. ఆవిడ ఏం చేసింది, ఎవరో వేరే వాళ్ళు పెట్టారు నేను పెట్టలేదని చెప్పి క్యాన్సిల్ చేయించి నాకు ఫోన్ చేసి ఇది నీదేనా, నేను క్యాన్సిల్ చేస్తానని అంటాను. క్యాన్సిల్ చేయించిన తర్వాత పైగా ప్రీపెయిడ్ కాదు, నాకు గుర్తులేదు. ఆయన అప్పుడు అన్నారు ప్రీపెయిడ్ అండి తీసేసుకోండి అంటే నాకు వద్దు, ఏది పెట్టేసి. అలాగే నాకు చాలా సార్లు అలాగా ఫేక్ డెలివరీస్ వచ్చినాయి. మనీ పే చేస్తాం మేమే, నాకు మా అమ్మకు పెట్టిన ఫేక్ డెలివరీస్ అనుకుంటున్నారు. అది తీయలేదు. అయితే ప్రణవి పెట్టింది, నాకు చెప్పింది పెట్టిందని కూడా. ఎప్పుడు అక్కడ నాకు మెసేజ్ వస్తుంది కానీ రోజు మెసేజ్ రాలేదు. ఏ సుష్మా, హాయ్ సుష్మా. కచ్చా మ్యాంగో, 2 కచ్చా మ్యాంగోస్. సినిమా చూస్తా ఇంటర్వెల్ తింటాం. పైగా మీకు ఒకటి చెప్పాలా, అది వారం రోజులు పట్టింది వీళ్ళ ఇంటికి రావడానికి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో వారం ఇంకా నేను దాన్ని మళ్ళీ ఆర్డర్ కూడా పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెడితే ఇంకో వారం పడుతుంది అది రావడానికి. నాకు అప్పటికే అన్నాడు ఐఫోన్, ఆయన కనెక్టర్ అనలేదు, ఐఫోన్ కేబుల్ అన్నాడు. ఆయన ఐఫోన్ కేబుల్ నేను మా అన్నకి ఫోన్ చేస్తాను, మా ఇంటికైనా పెట్టుకురా అని. లేదని అన్నాడు, క్యాన్సిల్ చేసామని అన్నాడు. అప్పుడు నా దగ్గర ఒక ఇయర్ పాడ్స్ ఉంటాయి. అయిపోయింది అనుకోకండి గైస్, మీరు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చాలా జరిగింది, బట్ అవి చూపించలేదు నేను. ఇప్పుడు ఏదో కెమెరా ఆన్ చేయమని చూపిస్తుంది అని చెప్పి. దానికి కూడా తెలియదు పాపం. యూ కెన్ హ్యావ్ ఎ గెస్. చేస్తాం అది ఇలాగ లైన్స్ వస్తాయి అనమాట, అంటే స్ప్రెడ్ అవుతాయి. దాన్ని బట్టి మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మన ఇంజనీరింగ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం గైస్. దాంట్లో ఇది ఒకటి 458. మేము 6:30 లేగలం, 5 పడుకుని 6:30 లెగుస్తాం. ఎస్ అంత మంచి వాళ్ళం. ఎస్ See you at 6:30. Bye.